ఎన్నికలు ముగిశాయి, తీర్పు కూడా వచ్చేసింది, ప్రజా తీర్పు కూడా ఇచ్చేసింది. అయినా టీడీపీ వైసీపీ మధ్య సోషల్ మీడియాలో మాత్రం మాటల యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఫర్నిచర్ దొంగ జగన్ అంటూ టీడీపీ ఎక్స్లో ట్వీట్ చేస్తుంది. ఇక ఏపీ సచివాలయ ఫర్నిచర్ ఇంకా తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. అధికారం కోల్పోయినా ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదని విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వ సొమ్ము ఇంకా ఎప్పుడిస్తామంటూ మండిపడుతోంది. ఇక తెలుగుదేశం పార్టీ విమర్శలను ఎక్స్లో ఖండిస్తోంది వైసీపీ. ప్రభుత్వం నుంచి పొందిన ఫర్నిచర్ జాబితాను ఇప్పటికే అధికారులకు సమర్పించామంటున్నారు జగన్. ఫర్నిచర్కు రేటు కట్టాలని అధికారులను కోరారు జగన్. 10 రోజుల క్రితమే అధికారులను కోరినట్లు వైసీపీ క్యాంప్ కార్యాలయం తెలిపింది. ఇక ప్రభుత్వ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని మంత్రులు కూడా స్థాయికి దిగజారి పోస్టింగ్లు పెడుతున్నారని విమర్శిస్తోంది వైసీపీ. ఇదివరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలోని సమీక్షలు చేశారు జగన్. ఈ సందర్భంగా ప్రభుత్వ ఫర్నిచర్ ఏర్పాటు కూడా జరిగినట్టుగా ప్రస్తుతం ఈ మాట కావచ్చు, ఈ వార్త కావచ్చు చక్కర్లు కొడుతుంది. ఒక్కసారి ఆ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ రిప్లైస్కి సంబంధించి కావచ్చు, సోషల్ మీడియా ఎక్స్లో మాటల యుద్ధం జరుగుతోంది. ముందుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకసారి ఆ సోషల్ మీడియా పోస్టులు కనుక చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు, లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన జగన్కి ప్రజల సొమ్ము మీద మోజు తీరలేదు అంటూ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్తో నింపేశాడు. పదవి ఊడిపోయాక ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి కదా, అయినా ఇవ్వలేదు అంటూ ఇటు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేస్తుంది. ఆ తర్వాత మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించింది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూసి చూడు. అవును, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటుంటారు పెద్దలు, కానీ కుర్చీ ఎక్కి చూడు, ఇంటి కిటికీ గట్రాలకు కూడా కోట్లు కొట్టేసి చూడు, చిటికలో పని అని చేసి చూపించాడు జగన్ అంటూ ఇంకో పోస్ట్ చేసింది సోషల్ మీడియా ఎక్స్లో. అయితే ఇదే అంశానికి సంబంధించి మాటల యుద్ధం ఇటు వైసీపీ కూడా ట్వీట్ చేసింది. సిగ్గు లేకుండా అంటూ నీతిమాలిన రాజకీయం బట్టబయలు అంటూ కూడా ఒక లెందీ పోస్ట్ని చేస్తుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు. ఎస్, నిస్సిగ్గుగా నీతిమాలిన రాజకీయం చేస్తున్నా అంటూ టీడీపీని అక్కడ ట్యాగ్ చేస్తూ తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామంది. మంచి సేవలు అందించే అవకాశాన్ని కూటమికి ప్రజలు అప్పగిస్తే అధికారం చేపట్టాక వారి ప్రవర్తన వ్యవహరిస్తున్న తీరు రోజు రోజుకి దిగజారుతోంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడడం ఒక అలవాటుగా టీడీపీ మార్చుకుందంటూ కూడా ఒక లెందీ పోస్ట్ని మీరు చూడొచ్చు. కిందన లేళ్ల అప్పిరెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఈ సోషల్ మీడియా ఎక్స్ అనేది సోషల్ మీడియా ఎక్స్లో కనుక ఈ పోస్ట్ని మనం చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఒక లెంతీకి సంబంధించి రెండో దాంట్లో మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక ఎస్, ఇంకొక ట్వీట్ ఉంది. ఆ ట్వీట్ని ఒకసారి స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూస్తే కనుక ప్రభుత్వం నుంచి పొందిన ఫర్నిచర్ జాబితాను ఇప్పటికే సమర్పించిన వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం ప్రభుత్వ జీవోల ప్రకారం ఈ వస్తువులకు ఉన్న రేట్లను అనుసరించి ఖరీదు కట్టాలని అధికారులను కోరారు వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం అంటూ కూడా అక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే 9 నుంచి 10 రోజుల క్రితమే ఈ మేరకు అధికారులకు విజ్ఞప్తి చేసిన క్యాంపు కార్యాలయాన్ని కూడా మీరు ఆ పోస్ట్ను చూడొచ్చు. ఆ ఫైల్ అధికారిక ప్రక్రియలో ఉంది. ఇదిలా ఉండగానే ఎంపీలతో నిన్నటి వైఎస్ జగన్ సమావేశం ఫోటోలను పట్టుకొని వికృత పోస్టింగ్లు పెడుతున్న టీడీపీ ఈ దుష్ప్రచారంలో మంత్రులు కూడా భాగస్వామ్యం కావడం సిగ్గుచేటు అంటూ కూడా ఇటు మంత్రుల అంశాన్ని కూడా ప్రస్తావించింది. సో మొత్తంగా అయితే మాత్రం ఆ విజువల్ మీరు చూస్తున్నారు, ఆ ఫోటోలు మీరు చూస్తున్నారు. ఇది ఆ ఫోటోలకి సంబంధించి ప్రస్తుతం మాటల యుద్ధం జరుగుతోంది. ఒకసారి చూడొచ్చు, వెనకాల ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంటే మీటింగ్కి సంబంధించి అంటూ కూడా ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. సో ప్రస్తుతం ఇదే ఎస్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆ రాజముద్ర మీరు చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో. ప్రస్తుతం ఆ ఫోటో, ఇంకొక ఫోటో కూడా ఉంది. ఇంకొక ఫోటో కూడా మీరు చూడొచ్చు. ఇంకొక ఫోటో కూడా మీకు మరి కాసేపట్లో ఆన్ స్క్రీన్ వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆ రాజముద్రకు సంబంధించి కొన్ని అంశాలు. అవును, ఈ 2 ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే మాటల యుద్ధానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఏమంటోంది, అలాగే తెలుగుదేశం పార్టీ ఏమంటోంది, దీనికి సంబంధించి ఎవరెవరు ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్తో ముందుకు వెళ్ళబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇంట్రెస్టింగ్ ఫైట్ మళ్ళీ మొదలైందని చెప్పుకోవాలి. ఇటు మాటల యుద్ధం మళ్ళీ కోటలు దాటేస్తోంది, మళ్ళీ పతాక స్థాయికి చేరుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇంతకీ ఈ అంశానికి సంబంధించి
వైసీపీ ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటోంది? తెలుగుదేశం పార్టీ ఇన్ఫాక్ట్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, ఏముంటోంది? వాస్తవంగా సచివాలయానికి సంబంధించినటువంటి ఫర్నిచర్, సచివాలయంలో ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి ఆ ముఖ్యమంత్రికి కేటాయించే ఫర్నిచర్ అంతా క్యాంపు కార్యాలయం, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం తరలించుకున్నారు. ఆ తరలించుకున్న ఫర్నిచర్ లక్షల కోట్ల రూపాయల్లో ఒక ఖరీదైన ఫర్నిచర్ తరలించుకున్నారనేది ప్రధానంగా టీడీపీ చెప్తుంది. అధికారం ఉంటే ఓకే, అధికారులు ఉన్నప్పుడు ఉపయోగించుకోవడం వేరు, కానీ అధికారం కోల్పోయిన ఇన్ని రోజులైనా అధికారం కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న సమయంలో ఇంకా ఫర్నిచర్ తిరిగి హ్యాండ్ ఓవర్ చేయకపోవడం పట్ల టీడీపీ సోషల్ మీడియా వేదికగా వైసీపీ మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తూ పోస్టు పెట్టింది. ఆ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ చూపిస్తూ పోస్టులు అయితే పెట్టింది. ఈ నేపథ్యంలో ఆ పోస్టుల పైన వైసీపీ కూడా గట్టి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే చేసింది. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఒక లేఖను రిలీజ్ చేశారు. ఆ లేఖలో ప్రధానంగా ప్రస్తావించిన అంశం ఏంటంటే ఫర్నిచర్ తీసుకొచ్చిన మాట వచ్చమే, ఫర్నిచర్ ఉంది ఆ క్యాంప్ కార్యాలయం, కానీ అధికారులు మేము ఆల్రెడీ ఉన్నతాధికారికి చెప్పాము, ఆ ఫర్నిచర్ విలువ ఎంత అవుతుందో చెప్తే దానికి ఖరీదు కట్టి ఇచ్చేస్తాము, ఆ ఫర్నిచర్ తిరిగి వెనక్కి పంపించలేం కాబట్టి దానికి వాల్యూ చేసి మనీ చెల్లిస్తామని కూడా ఆ లేఖలో ప్రస్తావించింది. ఈ లోపే ఫర్నిచర్ దొంగలిచ్చారంటూ టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుంది, విష ప్రచారం చేస్తుంది అనేది ప్రధానంగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. కానీ టీడీపీ మాత్రం ఇన్ని రోజుల పాటు, అంటే ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి హోదా దిగిపోయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి చాలా ఉంటాయి, అవన్నీ చేయాలని ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి తెలియదా, లేకపోతే కావాలని ఇదంతా చేస్తున్నారు, ఇంకా ముఖ్యమంత్రిగానే జగన్ ఉన్నారనుకుంటున్నారా అనే భ్రమలో బతుకుతున్నారంటూ టీడీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఫర్నిచర్ ఇష్యూలో అటు టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుందని చెప్పాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకరిపైన ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకున్నారు. ముఖ్యంగా 2019లో ఓడిపోయిన తర్వాత అప్పటి శాసనసభ స్పీకర్ ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ మీద ఫర్నిచర్ దొంగతనం చేశారు. అసెంబ్లీలో ఫర్నిచర్ దొంగతనం తీసుకెళ్లి తన గుంటూరులోని తన కార్యాలయంలో, అదేవిధంగా తన అల్లుడికి సంబంధించినటువంటి ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో పెట్టుకున్నారని పెద్ద ఎత్తున వైసీపీ ఆరోపణలు చేసింది. అంతేకాదు ఆ ఫర్నిచర్ తిరిగి తీసుకొచ్చి అతని మీద కేసులు కూడా నమోదు చేసిన తర్వాత కోడెల శివప్రసాద్ ఆయన సూసైడ్ చేసుకున్న నేపథ్యం చూసాం. ఈ నేపథ్యంలో మరోసారి ఇప్పుడు అధికారం మారిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి ఫర్నిచర్ తీసుకెళ్లి క్యాంప్ ఆఫీస్ కోసం ఉపయోగించుకున్నారు. అది ప్రభుత్వ ఆస్తులతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ ఏ విధంగా ఇన్ని రోజులు ఉంచుకుంటారని కూడా టీడీపీ ప్రశ్నిస్తుంది. గతంలో మీరు కోడెల విషయంలో చేసిన దాడిని లేకపోతే అడావిడిని ఎలా మర్చిపోతారంటూ కూడా టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనికి వైసీపీ చాలా క్లియర్ గా వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము ఆల్రెడీ దానికి ప్రాసెస్ నడుస్తుంది, అధికారులు చెప్పి ఉన్నాము, ఎంత డబ్బు అవుతుందో దాన్ని తిరిగి ప్రభుత్వాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్న టైంలో, ఇంకా ప్రాసెస్ నడుస్తున్న సమయంలో కావాలని టీడీపీ రాద్ధాంతం చేస్తుంది. ఏమీ లేని టైంలో జగన్ మీద విష ప్రచారం చేయడానికి ఇలాంటి అంశాలను తెర మీద తీసుకొస్తుంది అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. మరి చూడాలి ఇది ఇక్కడ ఒక మాట ప్రస్తావించడం జరిగింది. 9 నుంచి 10 రోజుల క్రితమే ఇన్ఫాక్ట్ 10 రోజుల క్రితమే ఈ మేరకు అధికారులకు విజ్ఞప్తి చేసింది క్యాంపు కార్యాలయం. అలాగే దాంతోపాటు వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం కోరిక మేరకు ఫైల్ కూడా పెట్టారు అధికారులు. ఈ ఫైల్ అధికారిక ప్రక్రియలో ఉంది అంటూ కూడా ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎక్నాలెడ్జ్మెంట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ డాక్యుమెంటేషన్కి సంబంధించి కావచ్చు, చూపించే ప్రయత్నం ఏమైనా చేస్తుందా? అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా వైసీపీ? ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి అంటే ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తాము, ఫర్నిచర్ ఎంతైతే ఉందో దానికి విలువ కట్టి ఫర్నిచర్ డబ్బులు చెల్లిస్తామని దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈ ఎకనాలజిమెంట్స్ ఎక్కడ కూడా బయట పెట్టలేదు. కేవలం ఒక లెటర్ మాత్రం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీకి సంబంధించినటువంటి నేతగా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ గా కూడా ఆయన ఉన్నారు. ఆయన తన పేరు మీద ఈ లెటర్ రాశారు. టీడీపీ చేస్తున్నటువంటి ప్రచారం మీద ఖండిస్తూ లెటర్ మాత్రం రిలీజ్ చేశారు. ఎకనాలజిమెంట్స్ కానీ లేకపోతే మేము ప్రభుత్వానికి ఆల్రెడీ అప్రోచ్ అయ్యాం, ప్రాసెస్ నడుస్తుంది, ఆ డబ్బులు చెల్లింపు కానీ దానిపైన ఎక్కడ కూడా అధికారికి సంబంధించినటువంటి పేపర్స్ కానీ ఎక్కడ కూడా అటాచ్ చేయలేదు. కాబట్టి ప్రస్తుతం ఇవి మాటల దాడి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ ఫర్నిచర్ దొంగ ఒక ముద్ర వేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాసెస్ సంబంధించి ప్రభుత్వానికి ఎంత చెల్లించాలనుకున్నాము ఎంత అనే దానికి సంబంధించినటువంటి అధికారిక ఎకనాలజీస్ ఏమన్నా బయట పెట్టి మేము ఆ ప్రాసెస్ చేస్తున్నాము, విమర్శలు ఆపండి అని ఏమన్నా వైసీపీ ఖండిస్తుందో లేదో చూడాలి. సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ మధ్య ఇన్ఫాక్ట్ సోషల్ మీడియా వార్ మళ్ళీ మొదలైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఫర్నిచర్ దొంగ జగన్ అంటూ టీడీపీ ఎక్స్లో ట్వీట్ చేసింది. ఏపీ సచివాలయ ఫర్నిచర్ ఇంకా తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో ఉందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అధికారం కోల్పోయిన ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదని విమర్శలు గుప్పిస్తోంది. ప్రభుత్వ సొమ్ము ఇంకా ఎప్పుడిస్తామంటూ మండిపడుతోంది.
తెలుగుదేశం పార్టీ విమర్శలను ఎక్స్లో ఖండిస్తోంది వైసీపీ. ప్రభుత్వం నుంచి పొందిన ఫర్నిచర్ జాబితాను ఇప్పటికే అధికారులకు సమర్పించింది అంటూ కూడా, ఇన్ఫ్యాక్ట్ అధికారులకు జగన్ సమర్పించారంటూ కూడా ఆ డీటెయిల్గా అంశానికి సంబంధించి అక్కడ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. ఫర్నిచర్కు రేటు కట్టాలని అధికారులను జగన్ కోరారు అనేది ఆ ట్వీట్లో, ఇన్ఫ్యాక్ట్ ఆ సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వ సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని మంత్రులు కూడా స్థాయికి దిగజారి పోస్టింగ్లు పెడుతున్నారంటూ కూడా విమర్శలు గుప్పిస్తోంది. ఇదివరకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలోని సమీక్షలు చేశారు జగన్. ఈ సందర్భంగా ప్రభుత్వ ఫర్నిచర్కి సంబంధించి ఏర్పాట్లు ఇన్ఫ్యాక్ట్ ఇదివరకే తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలోని సమీక్షలు చేసేవారు జగన్. ఈ సందర్భంగా ప్రభుత్వ ఫర్నిచర్కి సంబంధించిన ఏర్పాటు జరిగింది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఆ పోస్ట్ని మీకు కంపేర్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎటువంటి మాటల యుద్ధం జరుగుతోంది, ఎటువంటి పోస్టుల వర్షం కురుస్తోంది అనేది ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక, తెలుగుదేశం పార్టీకి సంబంధించి 1000 కోట్ల అవినీతి సొమ్ములతో ప్యాలెస్లు కట్టినా మళ్ళీ అంటూ కూడా ఒక పోస్ట్ మీరు చూడొచ్చు. ఫర్నిచర్ దొంగ దొరికిపోయాడు అంటూ కూడా తాడేపల్లి ఇంటిలోనే అంటూ మరొక పోస్ట్ని మీరు చూడొచ్చు. ఈ రెండు పోస్టులు కనుక మీరు చూస్తే ఎటువంటి వార్ ఆఫ్ వర్డ్స్, ఎటువంటి మాటల యుద్ధం జరుగుతోందో ముఖ్యంగా ట్వీట్కి సంబంధించినది మనకి క్లియర్గా తెలుస్తుంది. కోడలపై పెట్టిన కేసుకు సంబంధించి జగన్ మీద కూడా పెట్టొచ్చు కదా అంటూ కూడా ఇప్పుడు శివరాం ప్రశ్నిస్తున్నారు. కోడల శివరాం ఆయన ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఇది మళ్ళీ రాజకీయానికి సంబంధించి అగ్గి రాజేస్తోందా అంటే దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. ఫర్నిచర్ ఎప్పుడిస్తారు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే, ఆ ఫర్నిచర్కి సంబంధించి ఎప్పుడో మేము లీగల్గా ఇన్ఫ్యాక్ట్ దానికి సంబంధించి ఫైల్ని కూడా మూవ్ చేశాము. ఎప్పుడో మేము అడిగాము, 9-10 రోజుల క్రితమే దీనికి సంబంధించి డీటెయిల్ అడిగాము. ఆ ఫర్నిచర్కి ఎంత అవుతుందో చెప్తే రేటు కట్టిస్తే కనుక ఆ అమౌంట్ని మేము పంపించేస్తాము, వాటిని ఆ రేటు కట్టిస్తే కనుక ఆ ప్రాసెస్ చేసేస్తామంటూ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు సోషల్ మీడియా ఎక్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించి అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఆ ట్వీట్ని కావచ్చు, ఆ పోస్ట్ని కావచ్చు మీరు చూడొచ్చు. సో మొత్తం అయితే మాత్రం ఇటు మాజీ స్పీకర్కి సంబంధించి కోడెల శివప్రసాద్ ఫర్నిచర్ తన వద్ద ఉందని చెప్పకపోతే ఎవరికి తెలియదు అంటూ కూడా ఒక అంశం అప్పుడు చూసాం. కోడెల శివప్రసాద్కి సంబంధించి ఫర్నిచర్ ఎత్తుకెళ్ళిపోయారు, దొంగతనం చేశారు, ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేశారు అంటూ కూడా ఆ సందర్భాన్ని మనం చూసాం. అది ఏ స్థాయిలో, ఎటువంటి పతాక స్థాయికి వెళ్ళిందో మనం చూసాం. స్పీకర్గా ఉన్నారు ఆ సందర్భంలో ఆయన. ఇన్ఫ్యాక్ట్ 2019కి ముందు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ అంశం ముఖ్యంగా అప్పుడు స్పీకర్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో స్పీకర్గా ఉన్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్కి సంబంధించి ఫర్నిచర్ ఆయన ఎత్తుకెళ్ళిపోయారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇదే ఫర్నిచర్ అంశం మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వస్తోంది. ముఖ్యమంత్రిగా ఫర్నిచర్ తీసుకువెళ్ళిపోయారు, ఫర్నిచర్ దొంగ దొరికిపోయాడంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాన్ని సెన్సేషన్ చేసే ప్రయత్నం చేస్తారు. సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. 1000 కోట్ల అవినీతి సొమ్ములతో ప్యాలెస్లు కట్టినా అంటూ కూడా ఒక అంశాన్ని మీరు చూడొచ్చు. సో ప్రస్తుతానికైతే మాత్రం, ఎందుకంటే అప్పుడు 409 సెక్షన్ కింద 10 ఏళ్ళు శిక్షకు సంబంధించి మనం చూసాం, అటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతోంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది. అయితే ఒక్కసారి ఆ ట్విట్టర్ మీకు ఇన్ఫ్యాక్ట్ ట్విట్టర్కి సంబంధించి మీరు చూస్తే 1000 కోట్ల అవినీతి సొమ్ములతో ప్యాలెస్లు కట్టినా మళ్ళీ వాటి ఫర్నిచర్ గట్రా హంగులకు ప్రజాధనమే కావాల్సి వచ్చిందా దొంగ నీకు అంటూ కూడా ఒక్కసారి ఆ పతాక స్థాయికి చూడొచ్చు. అంటే ఇటు రెండు పార్టీల మధ్య కూడా పతాక స్థాయికి చేరుకుంటోంది మాటల యుద్ధం. ఫర్నిచర్ ఎప్పుడు ఇస్తారు అంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఇటు క్వశ్చన్స్ని కురిపిస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి వైసీపీ గట్టిగా రియాక్ట్ అయింది. ఒకసారి ఆ ట్వీట్ కూడా మీకు చూపిస్తున్నా. నిస్సిగ్గుగా నీతిమానుల రాజకీయం చేస్తున్నా అంటూ కూడా తప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి హ్యాండిల్ని అక్కడ ట్యాగ్ చేస్తూ తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణని ఘాటుగా తిప్పికొట్టిందా వైసీపీ అంటే కనుక అవునన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఆ ట్వీట్ చూసే ప్రయత్నం చేస్తే, మంచి సేవలు అందించే అవకాశాన్ని కూటమికి ప్రజలు అప్పగిస్తే అధికారం చేపట్టక వారి ప్రవర్తన వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకి దిగజారుతోందంటూ కూడా ఆ పోస్ట్ని కంటిన్యూ చేసింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడడం ఒక అలవాటుగా టీడీపీ మార్చుకుందంటూ కూడా మరొక ట్వీట్ని కంటిన్యూ చేస్తోంది. ఇక ముఖ్యమంత్రి హోదాలో
శ్రీ వైఎస్ జగన్ గారి క్యాంపు కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఎవరున్నా వారి క్యాంపు కార్యాలయాలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణ విషయం. ప్రభుత్వం మారాక ఏ వస్తువులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించడం జరిగింది అంటూ కూడా ఆ ట్వీట్ మీరు చూడొచ్చు. ఇక వెసులుబాటు ఇస్తే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్కు విలువ కట్టి ఎంత తిరిగి చెల్లించాలో చెబితే అంతా చెల్లిస్తామని ప్రభుత్వ అధికారులను కోరడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే టీడీపీ మంత్రులు ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా శ్రీ వైఎస్ జగన్ గారిని లక్ష్యంగా చేసుకొని చేస్తున్న దుష్ప్రచారం రాజకీయాల్లో అత్యంత దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయి. తప్పుడు ప్రచారాలతో శ్రీ వైఎస్ జగన్ గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలేరని తెలియజేసుకుంటున్నానంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేరు మీద వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా ఎక్స్ హ్యాండిల్లో ఈ లెంతీ ట్వీట్ని మనం చూడొచ్చు, లెంతీ పోస్ట్ని మనం చూడొచ్చు. దీంతోపాటు మరొక పోస్ట్ కూడా కంటిన్యూ చేశారు. ఆ కంటిన్యూషన్లో ఇక్కడ మరికొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. సో డైరెక్ట్గా టు ద పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, ప్రభుత్వ జీవోల ప్రకారం ఈ వస్తువులకు ఉన్న రేట్లను అనుసరించి ఖరీదు కట్టాలని అధికారులను కోరారు వైఎస్ జగన్. క్యాంపు కార్యాలయం కోరింది. 9-10 రోజుల క్రితమే ఈ మేరకు అధికారులకు విజ్ఞప్తి చేసింది క్యాంపు కార్యాలయం. వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం కోరిక మేరకు ఫైలు కూడా పెట్టారు అధికారులు. ఆ ఫైలు అధికారిక ప్రక్రియలో ఉంది. ఇదిలా ఉండగానే ఎంపీలతో నిన్నటి వైఎస్ జగన్ సమావేశం ఫోటోలను పట్టుకుని వికృత పోస్టింగ్లు పెడుతోంది టీడీపీ. ఈ దుష్ప్రచారంలో మంత్రులు కూడా భాగస్వామ్యులు కావడం సిగ్గుచేటు అంటూ కూడా ఆ పోస్ట్ని మీరు చూడొచ్చు. సో మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ మధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులతో మాటల యుద్ధం కాదు, ఆ సోషల్ మీడియాలో యుద్ధం అనేది ఒక్కసారి చూడొచ్చు. ఒక్కసారి ఇప్పుడు కోడెల శివప్రసాద్కి సంబంధించిన ఇష్యూ తెర మీదకి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ఇదే అంశానికి సంబంధించి కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాం స్పందించడం జరిగింది. ఆ స్పందనకు సంబంధించి చూస్తే కనుక ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్షన్ ఏంటంటే కనుక కోడలపై ఎటువంటి కేసు అయితే పెట్టారో జగన్ మీద కూడా అటువంటి కేసే పెట్టచ్చు కదా అంటూ ఆయన ఇప్పుడు ఒక ప్రశ్నను లేవనెత్తారు. సో ఇది ప్రశ్నకు సంబంధించే ఉండిపోతుందా లేకపోతే లీగల్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు కోడెల శివప్రసాద్కి సంబంధించి ఇష్యూని ఇక్కడ ట్యాగ్ చేస్తూ ఇటు జగన్ మీద కూడా కేసు పెట్టాలంటూ సోషల్ మీడియాలో వార్ ఆఫ్ వర్డ్స్ జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి వైసీపీకి అయితే వైసీపీకి సంబంధించి సమర్థించుకొని వచ్చే ప్రయత్నం చేస్తుంది. మేము గత 9-10 రోజుల క్రితమే దీనికి సంబంధించి విలువ కట్టి ఇవ్వాలంటూ కూడా మేము అధికారులను సంప్రదించడం జరిగింది. ఆ ఫైల్ మూవ్ ఆన్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇటువంటి అంటే వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ కూడా ఇటు వైసీపీ ఆ సోషల్ మీడియా పోస్ట్ చేస్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు చూస్తే కనుక ఫర్నిచర్ ఎప్పుడు ఇస్తారంటూ కూడా ఒక ప్రశ్నను రైజ్ చేస్తుంది. ఫర్నిచర్ దొంగ దొరికిపోయాడంటూ కూడా ఇక్కడ సోషల్ మీడియాలో ఒక పోస్టులు చూడొచ్చు. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనే అంశానికి సంబంధించి మాత్రం ఆ ఉత్కంఠ కొనసాగుతోంది. సో చూద్దాం, ఇది కోడెల శివప్రసాద్కి సంబంధించి ఇప్పుడు ఇష్యూని మళ్ళీ తెర మీద తీసుకొచ్చింది కాబట్టి కేసు వరకు వెళుతుందా లేకపోతే ఆ ఫైల్కి సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ రూపంలో చూపించే ప్రయత్నం చేస్తున్న వైసీపీ అసలు ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మాత్రం ఆ ఉత్కంఠ కొనసాగుతోంది.